ఏడు పెంకులట, దొంగ పోలీస్, హైడ్ అండ్ సీక్, కబడ్డీ. మనందరం కూడా చిన్నప్పుడు ఈ గేమ్స్ ఆడిన వాళ్ళమే. మీకు గుర్తుందా? మన టీంలోకి ఒక మెంబర్ని తీసుకోవడానికి ఎంత కసరత్తు చేసేవాళ్ళమో, ఆటలో ఎలాంటి రూల్స్ పాటించేవాళ్ళమో. రూల్స్ అన్నీ చక్కగా పాటిస్తూ గేమ్ని ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓడినా గెలిచినా కూడా మనకు సంతోషమే, ఎందుకంటే అక్కడ మనం అందరము సమానమే. ఆ గేమ్స్ ఆడుతూ ఉంటే ఒకసారి ఇలా అనుకునేవాడిని, మన జీవితం కూడా ఇంతే సంతోషంగా ఇలాగే సాగిపోతుందని. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మనకు మన పేరెంట్స్ ఏం చెప్పేవారో గుర్తుందా? ఆటలు తగ్గించి కష్టపడి చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, ఉద్యోగం వస్తుంది, బాగా డబ్బు వస్తుంది, మాలాగా కష్టపడకుండా సుఖంగా ఉంటావని. అవునా? అప్పుడు మనకు తెలియదు, అదంతా నిజమే అనుకునేవాళ్ళం. నిజ జీవితంలో కూడా మన ఆటలో లాగే రూల్స్ అంతే సవ్యంగా ఉంటాయని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాక అర్థమైంది, నిజమైన ధన సంపాదన వ్యవస్థ అంత సులభమైంది కాదు. ఇది ఒక లోపభూయిష్టమైన ఆట. దీనిలో రూల్స్ మన ఆటలో లాగా అంత ఫెయిర్గా ఉండవు. ఈ విషయాన్ని మీకు గణాంకాలతో, గ్రాఫులతో, అంకెలతో కాకుండా నలుగురు నిజమైన వ్యక్తుల జీవితాల ద్వారా చూపిస్తాను. ఒకే సిటీలో, ఒకే ఏరియాలో విభిన్నమైన ఆదాయ స్థాయిలు కలిగి ఉన్న నలుగురు వ్యక్తుల జీవన శైలి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 15 నిమిషాల్లో ఆయా వ్యక్తుల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో, అందులో మీరు ఎక్కడున్నారో ఒకసారి చూసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆదాయాన్ని కొత్త కోణంలో చూస్తారు. మరి మీరు ఈ ఆటని ఎంజాయ్ చేయడానికి సిద్ధమా? వెల్కమ్ టు లెవెల్ 1. మనం 140 కోట్ల మంది ఈ ఆటలో ఉన్నాం. కానీ ఈ ఆట మొదలవ్వక ముందే 3.5 కోట్ల మంది డ్రాప్ అయిపోతారు. అవును, ఎందుకంటే మన దేశంలో 3% మంది కేవలం రోజుకి 10 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. కానీ ఈ ఆటలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ 2 lakhs per annum, అంటే 2 LPA. అందువల్ల వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. ముందుగా మన మొదటి ఆటగాడు శ్రీనివాస్ ఈ పాత్రలో మిమ్మల్ని ఊహించుకోండి. ఇప్పుడు మీ జీవితం ఎలా ఉండబోతుందో చూద్దాం. మీరు శ్రీకాకుళానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి, ఇంటర్ వరకే చదివారు, ప్రత్యేకమైన నైపుణ్యాలు ఏమీ లేవు. మీలాంటి వారు లక్షల్లో ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే మీ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీకు భార్య, 2 పిల్లలు. కానీ మీ దగ్గర తగిన అనుభవం కానీ నైపుణ్యం కానీ లేకపోవడంతో మీరు ఆటలో వెనుకబడిపోయారు. ఏదో ఒకటి చేసి మీ కుటుంబాన్ని పోషించాలి. శ్రీకాకుళంలో వ్యవసాయం చేసి మీరు బతకలేకపోతున్నారు. అప్పుడు మీకు తెలిసిన వ్యక్తి హైదరాబాదులో ఒక ఉద్యోగం అవకాశం ఉందని చెప్తాడు. మీ కుటుంబం కోసం మీరు 750 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్కు వెళ్తారు. 2 వారాల్లో ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా మీకు పని దొరుకుతుంది. రోజుకు 600 రూపాయల జీతం, అంటే నెలకు 18,000 రూపాయలు. సంవత్సరానికి 2.16 lakhs. ఇది మినిమం శాలరీ కంటే కాస్త ఎక్కువే. ఉద్యోగం దొరికిందని మీరు చాలా సంతోషపడతారు. కానీ ఇప్పుడు మీ రోజు ఎలా గడుస్తుందో ఒకసారి చూద్దాం. మీరు రోజుకు 12 గంటలు, వారానికి 7 రోజులు పనిచేస్తారు. కొన్నిసార్లు 24 గంటలు కూడా పనిచేయాల్సి వస్తుంది. నిద్ర, ఆరోగ్యం వీటి గురించి మీరు పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే కుటుంబ పోషణే మీకు ముఖ్యం. మీకు వచ్చే ఆదాయంతో అద్దెంటిని తీసుకోవడం అసాధ్యం, కాబట్టి పీజీలో ఉంటారు. కానీ అక్కడ ఆఫీస్లో కూర్చోవడమే మీకు సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ మీకు ఒక చైర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, అప్పుడప్పుడు చాయ్ బిస్కెట్ దొరుకుతుంది. అందువల్ల అక్కడే మీరు కంఫర్ట్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఒకసారి మీరు నివసించే చోటు గురించి చూద్దాం. పీజీ అద్దె నెలకు 6,000 రూపాయలు, అంటే మీ మొత్తం ఆదాయంలో 33%. కనీసం అక్కడ 3 పూటల భోజనం దొరుకుతుంది, కాబట్టి మీరు సంతృప్తిగా ఉన్నారు. ఆ భోజనం ఏంటి? ఎక్కువగా ఒక టిఫిన్, అన్నం. ఇక మీ దగ్గర మిగిలింది 12,000 రూపాయలు. అందులో 10,000 రూపాయలు మీ భార్య పిల్లల కోసం ఇంటికి పంపాలి. మిగిలినది మీ ఖర్చులు. 500 రూపాయలు అత్యవసర ఖర్చులకు ఉంచుతారు. కానీ మరి జీవితం ఇంతటితో అయిపోతుందా? మరి పొదుపు, వినోదం మాట ఏమిటి? ఈ స్థాయిలో ఉన్న వాళ్లకు అవి లగ్జరీలే. కానీ మీకు ఫేస్బుక్ అంటే చాలా ఇష్టం. దానికోసం మీరు 350 రూపాయలు పెట్టి ఇంటర్నెట్ ప్యాకేజ్ తీసుకుంటారు. ఖాళీ సమయాల్లో కామెడీ వీడియోలు చూస్తారు. కానీ ఏదైనా అనారోగ్యం వస్తే మీ వద్ద ఎటువంటి ప్లాన్ లేదు. ఏదైనా ఒక అనారోగ్య సమస్య వచ్చిందంటే మీ సంపాదనను మొత్తం ఊడ్చిపెట్టుకుపోతుంది, మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. కానీ మీకు తెలుసా, శ్రీనివాస్ లాంటి వాళ్లే భారత్లో 90% మంది ఉన్నారని? దేశంలో 90% మంది 25,000 రూపాయల కంటే తక్కువ జీతంతో బతుకుతున్నారని
మరి మీ కలలు ఏంటి? ఈ ఆటలో గెలుస్తానని అనుకుంటున్నారా? శ్రీనివాస్ కళ 3 సంవత్సరాల్లో తిరిగి ఇంటికి వెళ్ళి ఒక బట్టల వ్యాపారం ప్రారంభించడం. అయితే అది ఎలా సాధ్యమో అతనికే తెలియదు. ఒక్కసారి ఆలోచించండి. నెలకు 18,000 రూపాయలు సంపాదిస్తూ కేవలం 500 రూపాయల పొదుపుతో అతను నిజంగా ఎదగలడా? ఇది సాధ్యమేనా? ఈ కథ విన్నాక మీలాగే నేను కూడా అతను ఎదగాలని, అతని కుటుంబం మంచి జీవితాన్ని పొందాలని కోరుకుంటున్నాను. కానీ ఎలా? మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. కానీ రోజంతా పనిచేసి ఇంటికి వెళ్ళాక మీరు అలసిపోయారు. ఒక సమోసా తిని ప్రశాంతంగా నిద్రపోవాలి. ఈ స్థాయిలో ఇది కూడా మీకు ఒక కలే. మరి ఈ స్థాయిలో సంపద అంటే ఏంటి? ఇక్కడ సంపద అనే పదానికి అర్థమే లేదు. ఇది కేవలం బతకడానికి ఆడే ఆట మాత్రమే. ఇదే లెవెల్ 1 వాస్తవం. చాలామంది ఇక్కడే ఉండిపోతారు, ఎన్నడూ ఎదగలేరు. వెల్కమ్ టు లెవెల్ 2. ఇప్పుడు మీరు లెవెల్ 2కి వచ్చారు. మన రెండవ ఆటగాడు రాజేష్. ఇక్కడ ఆట మారిపోతుంది. మీ కోరికలు, అవసరాలు, పోరాటాలు కొత్త రూపం దాలుస్తాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్లోని ఒక స్టార్టప్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీ వార్షిక జీతం 9 లక్షలు, అంటే నెలకి సుమారు 75,000. మీరు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలిగితే, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ స్థాయికి చేరుకోవడం చాలామందికి సాధ్యమే. కానీ ఈ స్థాయిలో మీ ఖర్చులు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ట్యాక్స్ జోన్లోకి వచ్చారు. మీ సంపాదనలో 10% ప్రభుత్వానికి వెళ్తుంది. కానీ ఇది పెద్ద సమస్య కాదు. శ్రీనివాస్ లాగా మీరు 24 గంటలు పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు వారానికి 5 రోజులు పనిచేస్తారు. కొన్నిసార్లు నైట్ పనిచేయాల్సి వస్తుంది. కానీ అది భరించగల స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు మీ ప్రయారిటీస్ ఏంటంటే, మీ ఇల్లు. మీకు 1 BHK అద్దెకి తీసుకునే స్తోమత ఉంది. కానీ ఆఫీస్లో మీ స్నేహితులతో కలిసి ఉండాలనిపిస్తుంది. అందుకే మీరు ఆఫీస్ దగ్గరే ఉన్న 3 BHK ఫ్లాట్లోకి అద్దెకి వెళ్తారు. అద్దె 50,000. అయితే అందులో మీ వాటా 18,000 రూపాయలు. అంటే శ్రీనివాస్కి వచ్చే ఒక నెల జీతం అన్నమాట. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ముందుగా 2 లక్షల డిపాజిట్ చేయాలి. అదృష్టవశాత్తు మీ మునుపటి ఉద్యోగం నుంచి కొంత జీతం పొదుపు చేశారు. దాంతో డిపాజిట్ కట్టేస్తారు. ఇల్లు ఓకే. ఇక మీ దగ్గర మిగిలింది 57,000 రూపాయలు. ఇందులో 25,000 రూపాయలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు పంపాలి. ఇక మీకు మిగిలింది 32,000 రూపాయలు. వావ్, ఇంకా మీ దగ్గర చాలానే ఉంది. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఇంటికి దగ్గరలోనే చాలా కిరాణా షాపులు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు 10 నిమిషాల్లో వచ్చే డెలివరీ యాప్లను వాడతారు. నెలకి మీ కిరాణా ఖర్చు 6,000 రూపాయలు. మీరు కేవలం అన్నం పప్పుతో కాకుండా మంచి భోజనం చేసుకోవచ్చు. అంతేకాదు, ఇంట్లో వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. మీరు మీ రూమ్మేట్స్ అందరూ కలిసి వంట మనిషిని పెట్టుకుంటారు. ఆమె జీతం 15,000 రూపాయలు. అందులో మీ వాటా 5,000 రూపాయలు. కొంచెం ఖరీదే, కానీ స్కిల్స్ పెంచుకోవడానికి మీకు విలువైన సమయం దొరుకుతుంది. ఇప్పుడు మీ రోజువారీ ఖర్చుల గురించి చూద్దాం. మీరు ఆఫీస్కి ఆటోలో వెళ్తే రోజుకి 100 రూపాయలు, అంటే నెలకి 2,600 రూపాయలు. ఫోన్ బిల్, వైఫై, కరెంట్ బిల్, వాటర్ బిల్ అన్నీ కలిపి మరో 3,000 రూపాయలు. ఇన్ని ఖర్చుల తర్వాత మీ దగ్గర ఇంకా 15,000 రూపాయలు మిగులుతాయి. కానీ మీరు పొదుపు చేయాలి, స్నేహితులతో తిరగాలి, వినోదానికి ఖర్చు పెట్టాలి, మీ కలల్ని నెరవేర్చుకోవాలి, కొత్త కారు తీసుకోవాలని ఉంది, దేశమంతా చుట్టి రావాలని ఉంది. కానీ ఈసారి కొత్త టెన్షన్, అదే పెళ్ళి. మీ తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి మొదలైంది. కానీ మీరు అప్పుడే సిద్ధంగా లేరు. మీ భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటారు. నెలకి 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు. ఆరోగ్యం కోసం జిమ్కి వెళ్తారు. రిలాక్స్ అవ్వడానికి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని అప్పుడప్పుడు సినిమాలు, సిరీస్లు చూస్తారు. మీకు ఇష్టమైన మరో చిన్న ఖర్చు ఆన్లైన్ గేమింగ్. మీకు గేమింగ్ అంటే ఇష్టం, అందుకే కొన్నిసార్లు వాటిని కొనుగోలు చేస్తారు. మీరు అందంగా కనబడాలనుకుంటారు. మీకు స్కిన్ కేర్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో పురుషులు అందం పట్ల, ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అందువల్ల మీరు నెలకి 1,000 రూపాయలు ఫేస్ వాష్, క్రీమ్స్, మాయిశ్చరైజర్ల కోసం ఖర్చు పెడతారు. ఇలా చూసుకుంటే మీరు ఇండియాలో సగటు మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తి. మీరు ధనవంతులు కాదు, కానీ మినిమం లగ్జరీలు అనుభవించే స్థాయిలో ఉన్నారు. అంటే మీరు నెలకి 15,000 రూపాయలు వినోదం, స్వీయ రక్షణ, పొదుపు కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది మీ మొత్తం ఆదాయంలో 13.3% మాత్రమే. ఇప్పుడు మీ దగ్గర ఇంకా 5,000 రూపాయలు మిగిలాయి. శ్రీనివాస్తో పోలిస్తే మీరు చాలా మంచి స్థితిలో ఉన్నారు. మీరు అతని కంటే 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. పైకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ. కానీ ఇంకా మీలో ఏదో భయం ఉంది. మీ ఫ్రెండ్స్లో కొంతమంది నెలకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మీ మనసులో ఎప్పుడూ వారిని పోల్చుకుంటూ నేను అక్కడికి వెళ్ళగలనా, అక్కడికి చేరుకోగలనా
అని సందేహం ఉంటుంది. పెళ్లి తర్వాత ఏమవుతుంది, ఒక మెట్రో సిటీలో 2 BHK అద్దెకు తీసుకోగలనా, ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేస్తే అది నన్ను నాశనం చేస్తుందా, ఎలాంటి అర్థం పద్ధం లేని ఆలోచనలతో మీరు నిద్ర చెడగొట్టుకుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే నిజానికి మీరు భారతదేశంలో టాప్ 10 సంపాదనా పరుల్లో ఒకరు. అయినా ఎందుకు ఈ స్థాయి అసంతృప్తిగా అనిపిస్తుంది, మీకు ఇంకా బ్రతకడమే ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? మీరు ఎదురు చూస్తున్నది ఒక్కటే, అదే జీతం పెంపు గురించి. ఎందుకంటే కొన్నేళ్లలో మీరు లెవెల్ 3కి చేరాలి, మంచి కారు కొనాలి, తల్లిదండ్రుల కోసం ఇంటిని తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పని మొదలు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వెల్కమ్ టు లెవెల్ 3. ఇప్పటి వరకు మీరు మిగతా స్థాయిలతో బ్రతికే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు గేమ్ మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు మీరు మోహన్, హైదరాబాద్లోని ఒక ప్రముఖ టెక్ కంపెనీలో ఏఐ ఇంజనీర్. మీ జీతం నెలకి 24 లక్షలు, అంటే ప్రతి నెల 2 లక్షలు. ఇది శ్రీనివాస్ సంవత్సరానికి సంపాదించిన దానికంటే ఎక్కువ. ఇప్పుడు మీరు భారతదేశంలోని టాప్ 3 సంపాదన పరులలో ఒకరు. ఈ స్థాయికి చేరుకున్నాక మీ ఆలోచనలు, లక్ష్యాలు, డబ్బు మీకు మాస్ నుంచి క్లాస్కి వచ్చినట్టు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు రిచ్ క్లబ్లోకి చేరారు. భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే 45% మంది వీళ్ళే. ఇప్పుడు మీ జీవితం ఎలా మారిందో చూద్దాం. 2 ఫ్రెండ్స్తో కలిసి ఓ హై రైజ్ అపార్ట్మెంట్లో అద్దెకి వెళ్తారు. అద్దె 1,68,000. అందులో మీ షేర్ 50,000. మీ ఆదాయంలో కేవలం 28% మాత్రమే. ఇది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు మీ లెవెల్ మారింది కనుక మీరు ఒక నార్మల్ కిరాణా షాప్ను వదిలేసి హై అండ్ హెల్త్ స్టోర్లకు వెళ్ళడం మొదలు పెడతారు. ఆర్గానిక్ ఫుడ్, ప్రోటీన్ బార్లు, సప్లిమెంట్స్, ఇవన్నీ మీ ఆరోగ్యం కోసం. ఖర్చు రెగ్యులర్ ఆహారం కంటే అదనంగా 10,000 రూపాయలు. మీరు 18,000 రూపాయలకి ఒక కుక్కుని పెట్టుకున్నారు. మీ షేర్ అందులో 6,000 మాత్రమే. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మీకు లేదు, ఎందుకంటే మీ ఆఫీస్ దగ్గరలోనే మీ ఫ్లాట్ ఉంది కనుక. కానీ ఇప్పుడు మీరు కారు కొనే ఆలోచనలో ఉన్నారు. లోన్, ఈఎంఐ, ఫ్యూయల్ కలిపినా కూడా ఖర్చు బాగానే మేనేజ్ చేయగలరు. మీరు ఓ ప్రీమియం జిమ్ మెంబర్షిప్ తీసుకున్నారు. అది ఏడాదికి 18,000. మీరు ప్రతి నెల 8,000 కెఫేలు, హ్యాంగ్అవుట్లు, పార్టీలు, పైగా ప్రతి 3 నెలలకు ఒక ట్రిప్, దాని ఖర్చు 30,000. ప్రతి నెల 20,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్లో పెట్టి లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ చేసి ట్యాక్స్ సేవింగ్స్ కూడా చేస్తున్నారు. మీరు ఎన్ని ఖర్చులు చేస్తున్నా మీకు ఇంకా 1,00,000 పైగా మిగులుతుంది. మీ బిహేవియర్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. మీరు ధనవంతులుగా ఫీల్ అవుతారు. మీ పేరెంట్స్ ఒక 2 టైర్ సిటీలో సొంత ఇంట్లోనే ఉంటున్నారు. వారి దగ్గర నుండి మీకు ఒక కాల్ వస్తుంది, మన ఇంటి దగ్గరలో ఒక ప్రీమియం అపార్ట్మెంట్ కడుతున్నారు, కానీ అది పూర్తవడానికి సంవత్సరం పడుతుంది. అందులో ఇప్పుడే ఫ్లాట్ తీసుకుంటే 1 కోటి రూపాయలకే వస్తుందట. అదే పూర్తయితే అది 1,20,00,000 అవుతుందట అంటారు. మీరు ఆలోచనలో పడతారు, కానీ అది రేటు పెరిగిపోతుందని, పూర్తయితే నెలకు 25,000 రూపాయలు అద్దె వస్తుందని మిమ్మల్ని తొందర పెడతారు. మీరు ఎలాగోలా ఓకే చెప్తారు. దాని ఈఎంఐ నెలకి 90,000 రూపాయలు. ఇంకా మీ దగ్గర మిగిలింది 10,000 రూపాయలు మాత్రమే. దాంతో మీరు బ్రాండెడ్ దుస్తులు, షూస్, ఇతర హాబీస్కు ఖర్చు పెడతారు. టెక్నికల్గా మీరు ధనవంతులు కాగలిగే అవకాశం ఉన్నప్పటికీ సరైన ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం కారణంగా మీరు ర్యాట్ రేస్లో ఇరుక్కున్నారు. ఒక 6 నెలలు గడిచేసరికి మీకు ఈ ఖర్చులు భరించడం కష్టంగా అనిపిస్తుంది. 2 LPA, 9 LPA, 24 LPA అయినా ఎక్కడా కూడా మీకు సంతృప్తి లేదు. ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? నిజమైన గేమ్ ఇంకా మొదలవ్వాల్సి ఉంది. అదే అల్టిమేట్ గేమ్. అసలు అల్టిమేట్ లెవెల్ ఏంటి? ఇప్పుడు మీరు రఘు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి. మీ ఆదాయం ఏటా 10 కోట్లు, అంటే 24 గంటల్లో మీరు శ్రీనివాస్ సంవత్సరపు సంపాదనను సంపాదించగలరు. మీ ఆదాయం రోజుకు 2.7 లక్షలు. కానీ అది మీకు పెద్ద విషయం కాదు. ఇక్కడ అసలు ఆట డబ్బు గురించి కాదు, లెగసీ గురించి. ఇక్కడ మీకు సంపాదన కాదు, అసెట్స్ ముఖ్యం. మీరు ఒకే ఇంటిని కాకుండా అపార్ట్మెంట్ సొసైటీలను కలిగి ఉంటారు. మీ గ్యారేజీ బ్రాండ్ న్యూ మెర్సిడెస్, ఆడి కార్లతో నిండిపోతుంది. మీరు ఎక్కడికైనా ఫ్లైట్లో వెళ్తారు, అది కూడా బిజినెస్ క్లాస్లో. అంటే ఇప్పుడు డబ్బు మీ అవసరాలకు కాదు, శక్తి సామర్థ్యాలకు సంకేతం. ఇదే అసలైన ఫైనల్ గేమ్. కానీ మీకు తెలుసా, ఈ 4 స్థాయిలు ఒకే సిటీలో ఉంటూనే పూర్తిగా భిన్నమైన గేమ్ ఆడుతున్నారు. టాప్ 3% భారతీయులు దేశ సంపదలో 90% కలిగి ఉన్నారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా మీరు పైకి రావాలంటే మీరు ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలో అర్థం చేసుకోవాలి. ఈ గేమ్లో మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి మీరు అల్టిమేట్ లెవెల్ గేమ్ ఎలా ఆడాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? డీటెయిల్ వీడియో
ఎండ్ స్క్రీన్లో ఉంది, అది చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు డబ్బు సంపాదించే విధానం పూర్తిగా మారిపోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.